పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, అవితా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. ఈ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 67ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 67లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు కదా, హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దాని ముసల్దాన్ డ్యాన్స్ గంగలో పోతే దాని డ్యాన్స్ పాడగాను ఏందో హో హో రంబా హో 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 అంటాంది. అంటే ఏం పాట మునిగిందే? నేను కూడా ఇన్లే మమ్మీ. నీ అవ్వ, నేనేమన్నా అడిగితే ఏం చెప్పవేమే? అంత అప్డేట్ ఉండవు, మన ఉండవు. నీకంటే నా కోడలే నయమున్నది. నాకు తెలుసు మమ్మీ, నువ్వు ఎప్పుడు కోడలు పాటనే వాడతావని. ఉరుకురికి వచ్చింది కదా నీ కోడలు. ఏది ఎంత చాలన్నా చూసినావా? జంపు జిలానీ అయింది. రాని మొక్కం అంగడి పోతే మమ్మీ ఒర్రకు, మళ్ళా సురేష్ ఉంటాడు. ఎవరు నువ్వు అనొచ్చుగా, నేను అనొద్దానే. అదే ఒక్కటిసారి సడన్ గా రంబా హో 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 అంటూనే ఉన్నది. హో 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 అనేసరికి ముసల్దానికి పిడిసే గిట్ట వచ్చినాయి ఏందని నేను పారేశానైనా. తర్వాత తెలిసింది పిడుసు కాదు, మన్ను కాదు, అది పాట అని. నీ సోద ఆపుతావా మమ్మీ? ముసల్ది ఎంత ఫాస్ట్ ఉన్నది, ఎట్లున్నదని నేను చెప్తే నీకు సోది లెక్క కనబడుతుంది. అని మనకేం అప్డేషన్ వద్దు, మంచిగా తినాలే, పండాలే. బయట లోకం ఏమన్నా కానీ వాళ్ళుడు సురేష్ రావాలి, నీకు ఐటమ్స్ కొనుక్క రావాలి, గంతే గాని. అవును, నేను ఇట్లనే ఉంటా. నాకు తినుడు పండుడు అంటేనే ఇష్టం. సురేష్ తోటి బయట ఆర్డర్లు పెట్టించుకొని తినుడు అంటేనే ఇష్టం. సరే మంచిది. ఏంది నీ బాధ? కోడలు లేదు కదా, పిసపిస అవుతుందా? కోడల్ని చూడక బాగా సేపు అవుతుంది కదా, మెంటలు ఎక్కిందా మమ్మీ నీకు? యవ్వా, తలని గట్ట తిడతారు ఎవడన్నా? నేను తిడతలేను మమ్మీ, రియాలిటీ చెప్తున్నా. అందరికీ చూసేటోళ్ళకి కూడా అర్థమవుతుంది కోడ లేదని పిసపిస వేస్తున్నావని. నేను నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటా మమ్మీ. అబ్జర్వ్లు కూడా చేస్తావానే? తినుడు పండుడు రెండే అంటివి కానీ. ఎక్కడికి పోయినా సరే నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటావు. నేను నీ కడుపులో పుట్టిందానే కదా, నన్నే బ్లేమ్ చేస్తావు. నన్నేమన్నా నిన్ను నువ్వు అనుకున్నట్టే. అర్థమవుతుందా మమ్మీ? మొత్తం నీ అలవాట్లు నీ బుద్ధులే నాకు వచ్చినాయి. నీకు నా బుద్ధులు ఏడొచ్చినాయి? అన్ని మీ నాయనమ్మ బుద్ధులే. ఒర్రు, గట్టి ఒర్రు. కర్రెగున్నావు, సేమ్ మీ నాయనమ్మ లెక్కనే ఉన్నావాను. అది ఎప్పుడు వచ్చి నీ పీక విసుకుతుంది. అగజూడు, నాయనమ్మని వెళ్తానావే మమ్మీ పీక విసికిపోమని. అక్కడికి పోతే గట్లనే వేస్తుంది. ఏమన్నా అంటే ప్రియాంక 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 అని దాన్ని పట్టుకొని తిరుగుతుంది. లేకపోతే వదినమ్మ వదినమ్మ అని మా అత్తని పట్టుకొని తిరుగుతావు. ఇక్కడనేమో రాణి 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 అని దాన్ని కలవరిస్తావు. ఇప్పుడేమో కొత్తగా ముసలి దాన్ని పట్టినావు. నేను అవసరం లేదు నీకు. నీకు షేమింగ్ అనిపించలేదా అని ఎప్పుడు చూసినా నా మీద ఎడతావు? మీ అయ్యని నడుపో, మీ అయ్యని పట్టుకొని ఏడుపో. నా బేబీని పట్టుకొని ఆడేడతాడు. ఓ అయ్యా, నన్ను పట్టించుకుంటానవా అని ఎన్నడన్నా అన్నావే నీ అయ్యని పట్టుకొని. డాడీ నన్ను మంచిగా చూసుకుంటాడు. ఏం చూసుకున్నాడు? అని ముండ చూసుకున్నాడు. బర్రె తిన్నట్టు తినుడు, దాంతో తిరగబోవుడు, అచ్చుడు, మళ్ళా బర్రె అన్నట్టు వండుడు. ఏం చూసుకున్నాడే నిన్ను చిన్నప్పటి నుంచి? మమ్మీ, నువ్వు డాడీని ఏమనకు. ఏమన్నంటే డాడీని ఏమనకు అంటది. ఆడేం చేసి పెట్టిండు, ఓడేం చేసి పెట్టిండు, చేసిందాన్ని నన్నే సావ చంపుతానే ఉంటావు. సరే, నా మూడు మంచిగా ఉంది, పాడు చేయకు. నేను అసలే సురేష్కి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చిన. బ్రేక్ఫాస్ట్ ఏమన్నా కావాలే? నీకుంటుంది మమ్మీ. ఏం చెప్తానవే? ఉకుమనా, జావనా, ఎట్లా చూస్తావే మెదాయం లెక్క? నీళ్ళు ఉడకబెట్టిస్తావా? అర్థమైంది. కోడిగుడ్లు ఉడకబెట్టిస్తావు, ఆమ్లెట్ వేసి ఇస్తావు. ఇంకేమున్నాయి అబ్బా? సర్వపిండి మిరపకాయ బజ్జీలు గిట్ట వేస్తావా అని? పిచ్చి పిచ్చి ఆయిల్ ఫుడ్ తినడు సురేష్. అయ్యో, వాళ్ళడు సురేష్కి నేను ఎన్నిసార్లు వేసి పెట్టలేనే? నా కోడలు రాని ఎన్నిసార్లు వేసి పెట్టలేదు మిరపకాయ బజ్జీలు. తినడాని వాడివి. సూపర్ ఉన్నాయి అత్తమ్మ, సూపర్ ఉన్నాయి రాని అనుకుంటూ తింటాడు ఎప్పుడు వచ్చినా కూడా. ప్రొద్దున అట్లా అన్హెల్దీ ఫుడ్ తినడు. ఏంది అన్హెల్దీ ఫుడ్?
అబ్బో నీకు ఇంగ్లీష్ ఫీజు బాగానే వస్తుంది కానీ బిడ్డ. మరేమనుకున్నావు, హెల్దీ ఫుడ్డే తింటాడు సురేష్. హెల్దీ ఫుడ్డా? అగో అగో గంతగానో మాట్లాడుతున్నావు ఇంగ్లీష్ ఫీజు. అల్లంతో సపడేక పోయి మంచిగా వేసుకుంటే ఏంది ఆఫీసులో. ఎవడు కష్టపడతాడు మమ్మీ? సురేష్ ఓ దిక్కు మా మామ ఓ దిక్కు కష్టపడుతున్నారు, నేను కూర్చొని తింటున్నా. ఇంకెంతమందిని కష్టపడమంటావు? అట్టిగాని ఇంగ్లీష్ ఫీజు వేస్ట్ పోతాను కానీ అందుకంటన్నా. పోతే పోని మమ్మీ, ఏం చేస్తాం, ఎన్నో పోతున్నాయి వేస్ట్గా. ఇక దీనికి వచ్చిందా? నాకు కూడా ఇంగ్లీష్ ఫీజు నేర్పించచ్చు కానీ చెప్పనా. నీకు వచ్చి అంటావు కదా మమ్మీ, ఇంగ్లీష్ ఫీజు మీడియం అంటావు కదా. ఇక అందరి ముందట అట్లా అంటేనే సీక్రెట్ వాళ్ళకి చెప్పకు. అంటే నేను మాట్లాడే ఇంగ్లీష్ ఫీజే గట్లుంటుంది. ఓ అమెరికా నుంచి వచ్చింది కావచ్చు పాప అనుకుంటారు అందరు నన్ను చూసి. ఇంతకి మీ ఆడబిడ్డ అమెరికా పోతాందట్నా పోదట్నా, దాని ముఖం అంగడిపోతే నన్ను పట్టుకపోతా అన్నది ఇక కదులుతలేదు అగ కదులుతలేదు. దానికి ఎప్పుడెప్పుడు కడుపు అవుతుందా, ఎప్పుడెప్పుడు ఇక్కడనే ఉంచుదామా అని చూస్తుంది మా అత్త. దాని కడుపైతే దీనికేంటి సంబరం, మంచిగా అమెరికాకు పంపించాక. సంబరం ఏందంటవేంది మమ్మీ? బిడ్డ కడుపుతోటి ఉంటే సంతోషం కాదా తల్లికి? అక్కడెక్కడనో అమెరికాకు పోతే ఎవరు చేయాలని ఫీల్ అవుతుంది మా అత్త. అయ్యో ఆమె ఎందుకు ఫీల్ అవుతుంది బిడ్డ, నేను పోతా కదా ఎట్లయినా. నేను చేస్తా డెల్ఫర్లు చేస్తా అన్నీ చేస్తా. చేస్తావు, నాకు ఏడానికి ఏడుస్తావు కానీ మందికి మాత్రం బాగా ఇయ్యు. నేను ఏడుసుడు పాడైపోను, ఊకే ఏడవకు. నాకు అసలే వెల్పింగ్ నేచర్ బాగా ఎక్కువ. ఇంట్లున్న బిడ్డకు ఏం చేసి పెట్టదు కానీ మందికి మాత్రం వెల్పింగ్ నేచర్ ఎత్తదట. సరేగా వెల్దీ ఫుడ్ ఏం చేస్తావు సురేష్కు, వాళ్ళడు సురేష్కు? అన్నయ్య బ్రెడ్ తెచ్చిండు అన్నావు కదా, శాండ్విచ్ చేసిస్తా. ఛీ, శాండ్విచ్ పాడగాను. అలా నూనె లేదు మాన లేదు, నెయ్యి లేదు ఎన్న పుస లేదు. అట్టి 2 బెడ్డులు తీసి దాని మధ్యలో ఓ టమాటాలు క్యాబేజీలు ఏందో పాలకూరనో ఏందో కూరలు ఆ అన్నంలో ఒత్తి పెట్టిచ్చిండ్రు. ఎక్కడ తిన్నావు మమ్మీ నువ్వు? ఏడ మీ ఇంట్లోనే తిని పాడైనా. మీ అత్తేందో స్పెషల్ తింటది అన్నాడు రోజు. నేను నాకు కూడా ఏం చెయ్యకుండ్రి, ఈ రాజేశ్వరి వదిన ఏం తింటుందో నాకు కూడా గదే చెయ్యండి అని చెప్పిన పానామెకు. గదేం స్పెషల్ అనుకుంటే మొత్తం కూరగాయ ముక్కలు వారేసి 2 బెడ్లు పెట్టించిండ్రు. కోరికిన కథం కక్కిన అన్నే. నేను చేసేది అట్లుండదు, ఎంత సూపర్ ఉంటుంది చూడు. మరి నాకే ఫస్ట్. నేను ఎవరికి చేయ, సురేష్కి ఒక్కనికే వేస్తా. మా టేస్ట్ ఎందుకు ఇవ్వమంటానవే? సరే నువ్వైతే బెడ్ తీసుకురా. ఇప్పుడు వంట ఇక్కడనే చేస్తావు కదా మమ్మీ నువ్వు? అక్కడనే. ఇదే కదా సిలిండర్. సిలిండరా? దీన్ని ఏమంటారు మమ్మీ? వంట దీని మీదనే వేస్తారు కదా, ఇప్పుడు ఇది సిలిండర్ కాదా? నా ఇజ్జత్ దియ్యకే బిడ్డో, అసలే ముసలి దాని ముందట ఇజ్జత్ దియ్యకే. దాన్ని స్టవ్ అంటారు. స్టవ్. స్టవ్? మరి సిలిండర్ దేన్ని అంటారు? సిలిండర్ బుడ్డిలు రావానే ఆటవలవో డింగు డింగు అనుకుంటా. ఎన్నాడు చూడనట్టు ఏది పడుతుంది, అమెరికా నుంచి వచ్చినట్టు ఏ పడుతుందేమే. అమెరికా నుంచి వస్తేంది, అక్కడ ఉండయా సిలిండర్ బుడ్డీలు? ఏందో చెప్తావు మమ్మీ నువ్వు కానీ. ఈ ముఖమే నీ ముఖం, అందుకే చదువుకోవే శుద్ధమొద్దుదానా అని తిడతా. ఇంగ్లీష్ ఫీజు రాదు, మన్ను రాదు, అప్డేషన్ కూడా మునగది. ఏందో అప్డేటు చెప్పలేవు. ఇక పిరివంకను అడిగినా. ఏమడిగినావు? మీకు కూడా ఆగడా గిట్ల సిలిండర్ బుడ్డిలు వచ్చి వేసిపోతాడా అని అడిగినా. అడిగాడు ఎంత పాడైతే రేట్లు, ఎంత రేటు ఉంటుంది ఒక బుడ్డి అని అడిగినా. ఏమన్నది? అసలు గడ సిలిండర్ బుడ్లే ఉంటాయట్నే, మనకైతే డమ్మ ఎడబడతాడో వెళ్తాన్నాయి. అబ్బా, నువ్వంతా భయపెట్టించే మాటలు మాట్లాడుతావేంది మమ్మీ? ఇప్పుడు ఇది వేలుతుందా సిలిండరు? మన సిలిండర్ బయట మునిగిందే, మనకేం కాదు. ఇది సిలిండర్ కాదే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. స్టవ్ అను, లేకపోతే అస్సలకే అనకు. సరే ఇప్పుడు ఇది ఎట్లా ఆన్ చేయాలి? ఇది తిప్పితే వాసన వస్తుంది మమ్మీ, ఫ్లేమ్ అయితే వస్తలేదు. ఓ పోరి, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపుదామని చూస్తున్నావే. మంచిగా రానిదైతే తప్పించుకున్నది, మనమందరం బూడిదవుడేనా? ఛీ, అంత పిచ్చి పిచ్చి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? అన్నికేం పుట్టిందే, దిప్పితే గ్యాస్ అంతా లీగ్గాక ఏమవుతుంది? ఆసనంతా బయటకు వచ్చి గ్యాస్ లీక్ అయి ఇంత డబేలని వెళ్తుంది. అందరం చచ్చురుకుంటాం. గా ముసళ్ళు అయితే చచ్చుతట్లేదు ఇప్పుడు. కానీ మరి ఎట్లా ఆన్ చేస్తారు మమ్మీ? చెప్పమనే కదా నిన్ను పిలిచిన. లైటర్ ఉంటుంది, దాన్ని పట్టుకొని టుక్కు టుక్కు అని కొట్టు. ఎక్కడుంది లైటరు? ఓర్ని రోగం పాడుగానా, ఒకదేందే పక్కకు. పట్టుకున్నా. పుట్టిగా టుక్కు టుక్కు టుక్కు. ఏమైతుంది చెప్పనా? టుక్కు టుక్కు టుక్కు. అగో దీనికి ఏం పుట్టినేమే? టుక్కు టుక్కు. ఓ చెప్పనా, ఏం పుట్టిందే నీకు? మీ అవ్వ రిచ్ చంపే నన్ను. నువ్వే కదా మమ్మీ
లైటర్ పెట్టి టుక్కు టుక్కు అనమన్నావు. ఎంత టుక్కు టుక్కు అన్నా అది అసలు ఆన్ అయితే లేదు. నీ అవ్వ టుక్కు టుక్క నువ్వు అన్నుడు కాదే, దాంతో అనిపి లైటర్ తోటి. లైటర్ తోటి అనిపియన్నా? సరే, టుక్కు 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 అను అను బేటా, టుక్కు టుక్కు అను. టుక్కు అస్సలు అంటలేదు మమ్మీ, నువ్వే అనిపి ఒకసారి. ఒసే ఒసే, ఏంటి మమ్మీ, ఇది కూడా నా తప్పేనా? లైటర్ మాట్లాడకపోతే కూడా నాదే తప్ప చెప్పు. వస్తువులు ఎక్కడన్నా మాట్లాడతాయి? వస్తువులంటే? నీ అవ్వ, ప్రాణం ఉన్నాయి ప్రాణం లేని అన్న తెలుసానే నీకు? చేపలు ప్రాణం ఉన్నది వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది, ప్రాణం లేనిది వేస్తే అసలు టేస్టే ఉండదు, అదైతే తెలుసు. అట్లా కాదే, అయ్యో. సరే, ఇప్పుడు ప్రాణం లేని చేపల్ని మాట్లాడమంటే మాట్లాడతాయా చెప్పు? ప్రాణం ఉన్న చేపలు కూడా మాట్లాడవు కదా మమ్మీ, ఏం చెప్పుదాం అనుకుంటున్నావు నువ్వు నాకు? వస్తువు టుక్కు టుక్కుమని ఎట్లా అంటదే? ఓలే మొక్కదానా. నువ్వే కదా మమ్మీ, నేను టుక్కు టుక్కు అంటే నువ్వు అనద్దే లైటర్ అనాలే అంటివి, మళ్ళీ ఇప్పుడేమో గిట్ల మాట మార్చుతున్నావు. ఓ మా అత్త కలర్ పెట్టుకొని పుట్టిందానా? ఇక లైటర్ పట్టి గిట్ల వత్తు వెనకకు వత్తితే అదే టుక్కు అంటది, సప్పుడు వస్తుంది, ఇంత నిప్పుకర వస్తుంది, తర్వాత మంట వస్తుంది. మరి ఇల్లు ఎప్పుడు వెళ్తుంది? ఓ నిరోగం పాడగాను, ఇల్లు వేల్చేద్దామని పిచ్చుకుడైనవానే? కాదు మమ్మీ, తెలుసుకుంటున్నా. ఇల్లు ఎప్పుడు వెళ్తుందో చెప్తే అట్లా కాకుండా చూసుకుంటా కదా నేను, అది అడుగుతున్నా. అమ్మాయ, బతికిచ్చినావు కానీ ఆయన నా మీద ఆటం బాంబు ప్రయోగించామని చూస్తానవేమో అనుకున్నా. నీ మీద ఆటం బాంబు కదా, ఏ బాంబు కూడా వేస్ట్ చేయడు ఎవడు. గట్లంటున్నావేంది? అవును, బ్రెడ్ తీసుకొని రాపో. దీని వంట పాడగాను, దీన్ని ఇంకోసారి వంటింట్లోకి రానియద్దు. ఆయనతో వేలిచ్చిన పేలిస్తుంది ఇల్లు. అసలే సిలిండర్ రేట్లు బాగున్నాయి, ఆయనతో సిలిండర్ వేలితే ఎట్లా? నీ బొందనే నీ బొంద, సిలిండర్ వేలితే నువ్వు కూడా చస్తావు, నేను కూడా చస్తా, ఈ ఇంట్లో వాళ్ళందరూ చస్తారు, ఇల్లే మునగది. నువ్వేమో సిలిండర్ షార్టేజ్ ఉన్నది ఎట్లా అని ఎడవబడుతుంది. చెప్పనా? ఇగోనే ఇటీ. చీ మమ్మీ, గీ బ్రెడ్డా? గీ బ్రెడ్ అంటే నెయ్యి బ్రెడ్ మంచిదేగానే. అంటే ఏంది? గీ పిచ్చి పిచ్చి బ్రెడ్లు తిన్నాడు సురేష్. పిచ్చి పిచ్చి బెడ్డులేందే, మైదా పిండి బెడ్డులు. అదే, అవే తినడు. థ్యాంక్ యూ. మరి ఇంకేం చేసిస్తావే? ఉప్మా వచ్చిస్తావా? పోసేదేదో అందరికి పోయి ఒకటేసారి, నేను కూడా ఇంత తింటా. లూజు లూజు ఉప్మా పళ్ళెం నిండా పోసుకొని చట్నీ పెట్టుకొని తింటే ఏమన్నా కమ్మ ఉంటుందా? ఛీ, నువ్వు లూజ్ లూజ్ ఉప్మా వేసుకో, టైట్ టైట్ ఉప్మా వేసుకో. ఫస్ట్ అయితే ఈ బ్రెడ్ తీసుకపో, ఆ షాపోడు మొహానికి వేసుకొట్టి బ్రౌన్ బ్రెడ్ తీసుకొని రమ్మా నాన్న. వినిపిస్తుందా మమ్మీ? నోరు ముయ్యు. నేను ఆయనకి ముందే చెప్పిన, నేను ఆయనకి ముందుకే చెప్పిన, సీపి సీపి పట్టుకరాకురా, మంచిగా రేట్ ఎక్కువ ఉన్నాయి పట్టుకరా, చెల్లెమ్మ తినదని. వాళ్ళ రేట్ తక్కువనే తెచ్చిండానే. ఎంతున్నది దీని రేటు? ఇది మంచిదే, మంచి కంపెనీయే, మంచి రేటే. మరి తిందాం ఇంకేంది, నాకేమో ఆకలి బాగా పడైతుంది. నువ్వు ఫస్ట్ ఇది వాపస్ ఇచ్చి బ్రౌన్ బ్రెడ్ తెమ్మా నాన్న. సరే, ఏమంటారు దాన్ని? బోన్ బెడ్డా? ఆపో. ఇప్పుడు ఈ బోన్ బెడ్ కోసం ఏడుకోవాలి, ఏటని తిరగాలి. రాజుగాడు మళ్ళీ ఏమంటది ఎత్తాడా? బోన్ బెడ్ అంటే ఏంది ఇంతకు? అది మైదా పిండితోటి వేయరా ఏంది? మరి దేనితోటి ఎత్తారబ్బా? బోన్ బెడ్ అంటే బోను అంటే బొక్క, బొక్కలన్నీ పొడి వేసికిట ఎత్తారేంది? ఆనే చెప్పునా? ఏంది మమ్మీ? బోన్ బెడ్కు బోన్ బెడ్ తింటే మంచిదానే ఆరోగ్యానికి? మస్తు మంచిది, మా సురేష్ అదే తింటాడు, మా అత్తమ్మ వాళ్ళందరూ అదే తింటారు. ఓయవ్వా, మరి నాకు ఇన్నేళ్ళు చెప్పలేవేంది? నాకు బెడ్ అయితే అయిపోయా, సాయలో ముంచుకుంటే మింగుతా. ఇక తింటే బొక్కలు మంచిగా పెరుగుతాయి. అవును మమ్మీ, అన్ని మంచిగా పెరుగుతాయి, నువ్వో ముందు. అయితే ఇది బొక్కల పొడితోటే వేసిండ్రు, ఇక తింటే అందుకే మంచిగా బొక్కలు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి అంటుంది. మరి ఇప్పుడు ఈ సిటీలోనే అమ్మారు కదా, ఈ ఊర్లోనే ఎవడు అమ్మడు బోన్ బెడ్. మరి ఏం చేసుడు? లేకపోతేనేమో ఇది నన్ను చంపేటట్టే ఉన్నది. రాజుగానికి చెప్తా, అడేమన్నా వేసుకొని. ఒరే రాజుగా, అబ్బో గట్టి కొడితే మళ్ళా ముసలి మొక్క దీంట్లోకి వచ్చినా వస్తుంది, ఆయనతో మూకుట్లేసి గోలిస్తుంది నన్ను. ఏంటిది మమ్మీ? ఇగో చెల్లెమ్మ బావకట ఏందో వేసిస్తుందట, బోన్ బెడ్ తెమ్మంటాందిరా. ఇది వద్దట్నా? అని చెప్పిన, ఇది వద్దా ఇక బెడ్ కూడా? అదేమన్నా వేసుకోండి, నాకైతే బ్రౌన్ బ్రెడ్ కావాలి. ఏంటది?
ఏమంటదిరా అది? మన ఊర్లాగా బొక్కల్ని పొడి చేసే కంపెనీ ఏడున్నదిరా? బొక్కల్ని పొడి చేసే కంపెనీయా? అదేంది మమ్మీ, అందులో పోయి జాబ్ చేస్తావేంది కొంపదీసి? అట్లా కాదురా, బోన్ బెడ్ దాంతో చేస్తారు కదా, బొక్కల్ని పౌడర్ కొట్టి. చీ మమ్మీ, ఏ సి అంటే ఎట్లా బిడ్డ? మమ్మీ పిచ్చి పిచ్చి మాట్లాడకే. బొక్కలతోటి బ్రెడ్ చేసాడేంది? అది మేము తింటామా? ఏ అయ్యో, బొక్కలంటే మనుషుల బొక్కలు కాదే, చికెన్యో మటన్యో గట్లా. నీకు ఇష్టమే కదా? చీ, నాకు ఇష్టం లేదు పో. అన్నయ్య బ్రౌన్ బ్రెడ్ తీసుకోనరా. సరే. అబ్బా, ఇదేమీ ఇల్లు మమ్మీ, ఒక్కటికొక్కటి దొరకది. నేనైతే మా ఇంట్లో ఎప్పుడు కిచెన్కి పోలే. ఎప్పుడన్నా పోతే ఇగో ఇట్లా చిటికేస్తే చాలు, పనోళ్ళన్నీ తెచ్చిస్తారు. నువ్వు నా మమ్మీ ఒక్కటి తెచ్చిస్తలేవు. నేనేమన్నా పందాన్ లెక్క కనబడుతున్నానా అని? సరే కానీ ఇప్పుడు శాండ్విచ్కి లెట్యూస్ ఉందా? ఆ? లెట్యూస్ ఏం ఉస్సు? అన్నిగా పిజ్జులో పోయి చూసుకపోయే. ఉస్సు బస్ అంటే నాకేం తెలియదు. టొమాటో, చిల్లీ, బ్లాక్ పెప్పర్, బెల్ పెప్పర్. అగోగి అన్న ఎప్పుడు చదువుకున్నావే నువ్వు? నాకు తెలిసే, నీ ఫిఫ్త్ క్లాస్లా ఇంగ్లీష్ ఫీజ్ టీచర్ మస్తు కొడుతుండే నిన్ను చదువుతలేవని. దాని భయానికి ఒక ఆన్సర్ చదివినావు కదా? చదివితే ఆన్సర్ ఇప్పుడు అప్ప చెప్తాను, నాకు అర్థమైంది. ఇగోవే అమ్మా. తెచ్చినవారా నాని? తెచ్చినా. దానికి చెప్పకరా బోన్ బెడ్ దొరకలే అని. ఏదోటి ఇచ్చి అది బోన్ బెడ్ అని చెప్దాం, అట్టే మనకు పైసలు బొక్క. నువ్వేమంటున్నావు నాకు ఏం అర్థమైతలేదు మమ్మీ. ఇంకైతే నేను ఏం చెప్పినా అర్థమైసా అది. కోడలమ్మ వచ్చి చెప్తే మంచిగా వింటాడు సొల్లు కథ. తు, నా బిడ్డగంతే నా కొడుగంతే సవట మొద్దులు పుట్టిండ్రు. ఇటు ఇయ్యి మమ్మీ. వావ్, శాండ్విచ్ రెడీ. సురేష్కి ఎంతో ఇష్టమైన శాండ్విచ్. ఈ శాండ్విచ్ ఇచ్చేస్తా. సురేష్ తిని వావ్ స్వప్న అంటాడు. అప్పుడు వెంటనే సురేష్ని నా వైపుకి తిప్పుకుంటా. ఇప్పటి నుంచి నేను ఏం చేసినా నా సురేష్ కోసమే. సురేష్కి తినిపిస్తాను. అమ్మో, అక్కడ పోతే అందరున్నారు హాల్లో. ఇది ఇప్పుడు బెడ్రూమ్లోకి తీసుకుపోవాలంటే హాల్లో నుంచే తీసుకుపోవాలి. అందరు చూస్తారు, నా శాండ్విచ్కి దిష్టి కొడతారు. ఆ ముసలిదైతే తీసుకొని తింటుంది. సపరేకాయ ఇది ఇక్కడనే పెడతా, కబోర్డ్లో దాచి పెడతా. ఇంతకీ సురేష్ లేచిండో లేదో చూడాలి కదా, లేవకపోతే మళ్ళీ మటాష్ అయిపోతుంది. అబ్బా, ఆకలి చంపుతోంది, కడుపు మలమల మాడిపోతుంది. రాణి ప్రొద్దున లేచేసరికి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో కనిపించట్లేదు. బూటీ బూటీ అని పిలిచినా అది కూడా రానట్టుంది. అమ్మో, ఇప్పుడు నేనేం టిఫిన్ చేసుకొని తినగలను? ఈ మురళిగాడు ఏమన్నా చేస్తాడేమో అంటే ఏం చేస్తలేడు. ఇంతకు ముందన్నా ఏమన్నా తెచ్చిచ్చేటోడు, ఇప్పుడైతే బర్రెలాగా అంటున్నాడు. అంతా ఈ బర్రెదానికి భయపడ్డందుకే. వావ్, శాండ్విచ్ ఎవరో నా కోసమే చేసి పెట్టారు. ఇదేం సర్ప్రైజ్, నేను ఎప్పుడు చూడలేదు. అమ్మో, ఇదంతా అనసూయ చేసింది కాదు కదా. నేను తిన్నానని తెలిస్తే నన్ను చంపేస్తుంది. దాని బొందా, దానికి శాండ్విచ్ ఏం చేస్తుంది? పోనీ దాని కూతురు కానీ చేసిందా ఏంటి? అది ఇంకా సోమరిపోతుంది. ఈ టైంకి అసలు లేవదు. 11-12కి వెళ్ళాలేస్తుంది. మరి ఎవరు చేసిండబ్బా? నాకు ఇప్పుడు అర్థమైంది. నేనే రోస్ట్ చేసుకొని పెట్టుకున్నా ఇంతకుముందు ఎప్పుడో వచ్చినప్పుడు. ఆ బ్రెడ్ స్లైసెస్లో మధ్యలో దేవుడే ఇదంతా పెట్టించుంటాడు. ఖచ్చితంగా అదే జరుగుంటుంది. ఇది నాకు సరిపోతుందా మరి? ఆకలి అయితే చాలా వేస్తుంది. థ్యాంక్ యూ దేవుడా, నువ్వు నా కోసం శాండ్విచ్ చేసి ఇచ్చావు. నా మొగుడికైతే నా మీద పట్టింపే లేదు. నేనేం తిన్నానో ఏం తినలేదో కూడా తెలీదు. నా ఇంట్లో ఉన్నప్పుడే బాగుండేది, ఇప్పుడైతే అసలు పట్టించుకోవట్లేదు. ఏదైతే ఏంది దేవుడా, నా కోసం అయితే శాండ్విచ్ చేసి ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో, అక్కడికి వెళ్తే అనసూయ బర్రె తింటా అంటది. అవసరం అక్కడికి వెళ్ళడు, నేను ఒక్కదాన్నే తింటా. మురళి లేదు, గది గుడ్డు లేదు. యమ్మీ యమ్మీ శాండ్విచ్. కొంచెం ఏటో తేడా అనిపిస్తుంది వాసన. ఇంట్లో చేసింది అలాగే ఉంటుందిలే. సూపర్. సూపర్ ఉంది. ఏమైనా పిల్ల పనైందా? సరితమ్మ వాళ్ళ ఇంటికి పోయాచిన. మరి ఈడుకోవా అనసూయ ఇంటికి? రానమ్మ లేనే లేదు, నాకు బుద్ధే కాదు వాళ్ళ ఇంటికి. రానమ్ముంటేనే పోతావా, లేకపోతే పోవా? బుద్ధి కాదమ్మా, ఏం చేయమంటావు? వాళ్ళ ఇంటికి చుట్టాలు కూడా వచ్చిండ్రు. ఇక అన్ని పనులు నా మీదనే పెడతారు. పోకుంటే అనసూయ ఊకుంటుందా?
ఇంకొకపోతే ఏం చెప్తుంది? ఏం చెప్తావు మరి? ఏదోటి చెప్పచ్చు. కడుపు నొచ్చిందో కాళ్ళు నొచ్చిందో అని చెప్తా. పట్టప్పుడు ఎగ్గొట్టే కంటే ఇట్లా మందు ఉన్నప్పుడు ఎగ్గొడితే మంచిదే కదా మాకు. అట్లంటవేమే, మందు ఉన్నప్పుడే అలా గ్యాస్ వస్తుంది. పనోళ్ళను గందుకే పెట్టుకుంటారు మరి. నువ్వు అప్పుడే ఎగ్గొడతాన పడుతుంది. అనసూయమ్మకు మందు ఉంటే ఇంకెక్కువ ఆకలి అవుతుంది, ఎక్కువ సతాయించుతుంది. పాపంగా పొల్ల రాణిని పీల్చి పిప్పి ఎత్తాండ్రు. ఎటువైంది మరి అది? రాత్రి పండుగకి ప్లేస్ లేక బొంబాయి అమ్మ ఇంటికి పోయిందట. ఫోన్ చేసిన రాలే అన్నది. ఇక నేనెందుకు పోతా, నేను అసలుకే పోను. బాలే ఉన్నావు, కూసో మరి. కూసోమ్మంటవేమే, అది చూసానంటే మానాన్ని దంతది. మిమ్మల్ని ఎందుకు అంతది, నేను కూర్చుంటా. పల్లిగాడేడే ఈ మధ్య కనబడతాను లేడు. ఎటో పెళ్లికి పోయిండు అన్నారు. అగో చూడు, పల్లె అనంగానే ఎగిలిస్తుంది. వచ్చిందట నిన్ననే. నిన్న వచ్చినాడు, మరి బయటకే వెళ్తలేడు. ఇప్పుడు వస్తా అన్నాడు, అందుకే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఓహో, దానికోసమేనా వెయిటింగ్ చేస్తాను? ఏం తెచ్చిండట మరి నీకు? నాకేం అవసరం లేదు, పల్లి వస్తే చాలు. ఆ మొద్దోనికి అవన్నీ ఉన్నాయా గాని ఏది తెలియదు మొద్దు మొక్కపోనికి. ఇంతకీగా ముసలామె వచ్చిందట కదా. ఆ రాజేశ్వరమ్మ వాళ్ళ అత్త. ఏమంటాంది? మంచిగానే ఉంటుందా? ఆ ముసలామెను గీళ్ళు తోలుకచ్చుకునుడేంది? ముసలామనే అత్త అన్నదట. ఓ మానసీయమ్మ తిట్టుకుంటుంది. మరి దానికి కాదా, బిడ్డ అత్త సంభ్రమాయే. ఓళ్ళు రావద్దు, బిడ్డ ఉండాలే, కోడలు ఉండాలే. కోడలు అండి పెట్టడానికి, బిడ్డ తిని పండడానికి. మరి రాణి అన్నే ఉంటే వంట వాళ్ళు చేస్తాన్రో చూసి రాకపోయినవే. నేను చూసొస్తే నన్నటే గుంజుతుంది, నేను అస్సలు పోను. ఓసారి పోయి రాకపోయినావు మరి. ఆ ముసలామె నీకు తెలుసా? ఏమో, ఎప్పుడో మాట్లాడిచ్చినట్టే గుర్తు. మరి మాట్లాడిచ్చినో మాట్లాడియలేదో. నువ్వు అన్నట్టే ఒకసారి పోయి మాట్లాడిచ్చిరావన్నావే. మాట్లాడిచ్చి సప్పుడేకరా, జీతమోకపు దాని లెక్క వేయకు. ఏం చెయ్య. నేను వచ్చినా. ఆగో, మొద్దోడు వచ్చిండు కదా, ఆవురపల్లిగా ఏటో చూడబడితివి. ఏ ఆగత్తా, నాకే సిగ్గైతుంది. నీ సిగ్గు శివుడి ముక్కోడు ఎత్తుకపోను. అయ్యో, పోతాన్నావా నే బూటి? ఊడిపోతుందా? ఏంటి చిన్న తను పిసపిస ఎత్తావు? అట్టిగానే అన్నా, మరి నువ్వు తెగ సిగ్గు పడబడితివి. ఎటో బయలుదేరినావు కదా, ఎటు పోతున్నావు? నువ్వెటు పోయేత్తన్నావురా? మా అక్కింటికి అట్లా పోయేస్తా అని వచ్చిన. చూస్తే ఇంటి నిండా జనాలు ఉన్నారు. ఆయన నన్ను చూసిందనుకో, నన్ను కూసోబెట్టి పానికి పెడుతుంది. అందుకే ఇట వారిపోయి వచ్చిన. ఏవా, అందరు భయపడుకే ఉన్నది కదా. నువ్వెటు పోతున్నావు? నేను గట్టే పోతాన్నా. మరి నీకు కూడా ఏమన్నా పని చెప్పా ఇక్క? నువ్వు అసలే కుసు పానం. నాకు చెప్తా, నేను చేస్తాను. చప్పుడేకి వెళ్ళొస్తా. పెళ్ళికి పోయి బాగా బలిసి వచ్చినావా అయితే? మస్తు ఎంజాయ్ చేసి వచ్చిన. బాగా బలిసినట్టు కనబడతానా? మొద్దుకు మొద్దయినవు. గట్లనే ఉంటాడు పిల్లగాడు, ఏం మొద్దయిండు. సరే, నేను పోయేస్తా. డ్యూటీ ఇవాళ పెళ్లి పిల్లగా దగ్గర చుట్టాలే అంటివి, మరి అనసూయ రాలే? మా అక్కోళ్ళకి కాదు చుట్టం, మాకు దగ్గర వాళ్ళు అవుతారు. మా అక్క పైసలు లేని వాళ్ళ దగ్గరికి రాదు. వాళ్ళకు ధర పైసలు ఎక్కువ ఉండయి. బాగా రిచ్ ఫంక్షన్లకే పోతుంది మా అక్క. అబ్బో, డ్యూటీ ఏం చేసి మునుగుతాండ్రు గిడ కూసోని రోడ్డు మీద? ఏం చేసిన అక్క నేను? యువతో వస్తుంది. యువతిది బక్క ఎండకపోయినట్టేటో ఉన్నది. చుట్టపుది అయింది. అబ్బో, గీ ముసలమ్మనా? గీ ముసలమ్మను గడ మా చూసిన. నమస్కారం. నమస్కారం. ఓల్ నువ్వు? అనసూయ లేదా? లేదు. ఆగో, ఎటువైంది? చుట్టపామె నిడిచిపెట్టి ఎటువైంది? ఎటువాలే, మునిగిందేన్నో. మరి గట్లన పడితివి? రానున్నది. రానమ్మున్నదా? వచ్చిందా? ఎటువైందని వచ్చిందని అడుగుతాను. రాత్రి పండడానికి ప్లేస్ లేక మా బొంబాయి సెల్లింటికి పోయిందట కదా. నీకోళ్ళు చెప్పిండ్రు. నాకట్లా తెలుస్తాయి అన్నీ. చూస్తుంటే రానమ్మ పార్టీ ఉన్నట్టున్నావు కదా, అంటే నువ్వు నా పార్టీ. మరి ఇంకేంది, ఓలైనా రానమ్మ పార్టీ ఉంటారు. మన ఇద్దరం ఒకటే అన్నట్ట ఇప్పుడు? ఒకటే. బయటకు వెళ్తలేదు. మీ మనవాడు ఎటో పోతాండు కదా, పొద్దుగాలనే ఎటు పోతాండు? ఇంటికి వెళ్ళిపోతాండేంది? ఓళ్ళు అన్నాక 100 పనులు ఉంటాయి బయట. ఎటు పోతాండు అని అడుగుడు అవసరమా? నీకెందుకు అవన్నీ? మరి మీరు గీనే ఉన్నారు కదా, పోతాండు అయితే
ఇడిచిపెట్టి పోతాండా మీరు 4 రోజులు ఉంటారా అని అడుగుతాన్నా. అవన్నీ నీకెందుకు అంటన్నా. గట్టిగానే టైం పాసు. సురేష్ ఏడి ఇల్లంతా ఎతికిన ఎక్కలేడు. ఛీ 2 గంటలైంది నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి. బయటకు పోయి తినొస్తున్నాడైంది. ఏమే పిల్ల, అంత మంచిదేనా మేడం గారు? మంచిదే. అమ్మమ్మ ఏందో చెప్పు. సురేష్ ఎటు పోయిండు? సంకలో పెట్టుకున్నా కనబడతలేదే. ఈ ముసల్దాన్ని అడిగిన బాధనే అడగకున్న బాధనే గెలికి మరీ అడిగిస్తుంది. మళ్ళీ సమాధానం చెప్పది. ఎటన్నా బయటకు పోయిండా అమ్మమ్మ? చూసినావా? పోయిండు. ఎక్కడికి? ఫోన్ చేయకపోయినావు పిల్ల? ఫోన్ చేస్తే ఎత్తుతలేడు. ఏటో పని మీద పోయిండు. ఊకే ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. ఎప్పుడు పోయిండు? ఇప్పుడే పోయిండు పిల్ల. నేను ఇటు అత్తానా పిల్లగాడు అటు పోయిండు. మరి ఏం చేసినవే టిఫిను? ఆకలి అవుతుంది, నాకు ఎట్లా అవుతుంది. తొందర పట్టుకురాపో. టిఫినా? నేనా? సంతూర్ మమ్మీ కదా, నేనా మమ్మీనా అన్నట్టు నేనా టిఫిన్ ఆనవాడితేవేమే? టిఫిన్ తినలే ఎప్పుడు? ఈ వదిన ఎటు పోయిందో ఏమో. ఇప్పుడు ఈ ముసల్దానికి టిఫిన్ ఏం చేసుడా? మా అమ్మ ఏం చేస్తుంది అసలు? మమ్మీ తొందర పట్టుకురాన్ రే, ఎటు అవుతుంది. మమ్మీ ఇంకా టిఫిన్ తినలే నువ్వు? ఏడ పెడతాన్రు తల్లి బిడ్డలు. ముచ్చట్లకు మూతి చాపుడైనా 24 గంటలు. ఆ బిడ్డ రాని ఉంటే తెల్లారు లేచి ఓ సాయ పెట్టుకొస్తుంది, పాలు వస్తుంది, టిఫిన్లు చేస్తుంది. రికామ్ ఉండదు పిల్లకు, పనులు చేస్తూనే ఉంటుంది. ఆవు పిల్లను బాగా గోస ఉంచుకుంటారు ఇల్లు. సౌచుకుంటారా? నీకు చూస్తే తెలియలేదా? తల్లి బిడ్డలు ఇద్దరు ఒకటైతే ఆడిస్తారు ఇక పాపం పొల్లను. ఎప్పుడు ఏడ్చుకుంటే తల్లిగారింటికి పోతుంది. ఆ రాజుగాడు కూడా ఆవులేగాని లెక్కనే ఉన్నాడు కదా. ఇక ఆయన సంగతి మాకు తెలియదు కానీ వీళ్ళిద్దరైతే బాగా ఆడిస్తారు. ఇప్పుడు మరి మా బొంబాయి చెల్లింటికి ఎట్లా పంపినరో ఏమో. గ్రేటే. అది లేకపోతే ఇలా మనసున పట్టది. ఆగో ఈ బర్రెదట బయటకు వెళ్ళొస్తుంది కదా. బయట గడ్డి మేసి వచ్చినావే. ఏ ఆగు, ఊరికి జోకులు ఎత్తది పెద్దమ్మ. ఈ ముసలామెకు టిఫిన్ పెట్టలేదట కదనే. ఎటో అవుతుందంటుంది మరి తొందర రేపో. పెద్దమ్మ టిఫిన్ తినలే ఇంకా? నువ్వు తిన్నావానే బర్రెదానా? నిన్నటిది సలటన్నం ఉంటుంది తిన్నా. అవ్వా, మందులు వేసుకునే టైం వచ్చింది. నా కొడుకు ఫోన్ చేస్తాడు ఇప్పుడు, మందులు వేసుకున్నావా అమ్మా అని. ఇక నాకు టిఫినే పెట్టలేరు, మరి ఎట్లేసుకోవాలని అడుగుతా. అన్న ఎత్తాడు ఇప్పుడు? అన్న ఎత్తాడు, వదిన ఎత్తది. ఆగు, ఉప్మా పోసుకొత్తాగు. ఉప్మా ఓసుకొస్తావా? థూ, ఉప్మాడు తింటాడు, నేను తినా. మరేం తింటావు? ఇడ్లీ, వడ, దోశ, పెసరట్టు ఏదైనా ఓకే. ఉప్మా అటుకులు తుటుకులు అయితే తినా. ఈ ముసల్దానికి బగ్గ బలుపున్నది. ఉప్మా తింటే ఏంటి మెత్త మంచిగా సప్పరించుకుంటా. ముసల్దేనే ఇప్పుడు దోశలు పెసరట్లు నవ్వులుతుందట. పిండేయడం మునిగింది. ఎవడు నానబెట్టిండు? ఈ సప్పున శాండ్విచ్ అన్నది మా నాన్న దుబ్బ అన్నది చేసిందా లేదా? చేసుకొత్తాగు. నువ్వు ఎవరు ఫోన్ చేసినా చెప్పకు, టిఫిన్ అవుతుందని చెప్పు. సనే అత్తలేదు. అయితందా అంటే వీళ్ళు మొదలు కూడా పెట్టలేరని చెప్తా. దీనాగం పాడుగాని రాని లేకపోతే ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళకు. చెప్పునా ఊరుకుంటారాకు మమ్మీ భయమవుతుంది. ఎందుకు ఎడతానవే? మళ్ళేం పుట్టిందే? మల్లుడు సురేష్ శాండ్విచ్ మంచిగా లేదన్నాడేంది? అసలు సురేష్ లేడు మమ్మీ ఇంట్లో. ఎటు వేయండు? బాత్రూంలో ఇట్టున్నాడు కావచ్చు, చూడకపోయినావు. ఎటు పోతాడు? ఏమో మమ్మీ ఇల్లంతా ఎతికిన ఎక్కలేడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. ముసల్దాన్ని అడగకపోయినావు, చెప్తుంది. బయటకు పోయిండు పని మీద అంటుంది, చెప్తలేదు. అయితే ఇవ్వలేవు, బయటనే తింటాడు ఇక టిఫిన్. ఆ శాండ్విచ్ ఇడిదే, నేను తింటా. మమ్మీ శాండ్విచ్ లేదు ఇక్కడ. శాండ్విచ్ లేదా? తిన్నావానే? నేను అత్తే మళ్ళీ ఏడ తింటాను అని ఏడ అడుగుతాను అని తిన్నావు కదా. అర్రకు మమ్మీ నేను తినలే. సురేష్ కోసం ఎంత కష్టపడి చేసినా ఎవరు తిన్నారు ఏమో. అన్నయ్య తిన్నాడంటవా? అన్నయ్య లేనేలేడు ఇంట్లో, మార్కెట్కి పంపించిన. మరెవరు తిన్నారు? డాడీ? మీ డాడీ బర్రెవన్నట్టు వన్నాడు, ఇంకా లేవనలేడు. మరెవరు తిన్నారు? ముసలిది తిన్నదా? గా ముసల్ది ఎగిరింది ఆడ సోపాల పడినది. ఎక్కడ వచ్చినట్టు అవుతుంది టిఫిన్ అంటుంది కానీ దానికన్నా ఇద్దాం విడిదే. బెడ్ ఎడబెట్టినావు? అది బ్రెడ్ తిన్నది ముసలిది. బెడ్ తిన్నదా? దాని ముసలి దానికి వారెత్తే దాని పెషాలు పాడగాను. ఉప్మా వస్తానే అంటే ఉప్మా కూడా తిన అంటుంది. ఇప్పుడు దాని కోడేం టిఫిన్ చేసి పెడతాడే? ఏం నానబెట్టాల నేను.
ఏం రుబ్బిపోతావు? నాకు తెలియదు మమ్మీ, నీ ఇంటికి వచ్చింది గెస్ట్, నువ్వే చూసుకో. అట్లంటవేమే, అందరు కలిసి నా మీద ఎత్తాండ్రు. చక్కెర వచ్చినట్టు అవుతుందట. నన్ను ఉరియకు మమ్మీ, నేను ఇప్పటికే బాధలున్నా. ఇటు సురేష్ లేడు, ఇటు శాండ్విచ్ లేదు. నీ బాధ పాడైపోను. ఇప్పుడు మీ అత్త మామ ఫోన్ చేసి అడుగుతారట దానికి టాబ్లెట్ వేసుకున్నావా అని. అది నేను టిఫిన్ కూడా తినలే అని చెప్తుందట. ఛీ, నా జీవితంలోనే ఇన్ని కష్టాలు రావన్నా, నాకే ఇన్ని దుఃఖాలు రావన్నా. ఏడకు, ఊకేమెడతావు? అమ్మ సామాన్లు తెచ్చినే. అన్నయ్య, అన్నయ్య, సురేష్, సురేష్. ఏమైంది సురేష్ బావకు? వాళ్ళడు సురేష్ అట్లా కనిపించిండారా నీకు? కనిపించడేందే? ఇటు బయటకు పనున్నదని పోతున్నాడు కదా, ఊరికి వెళ్తాడేమో మరి, ఆఫీస్కి గిట్ట. చెప్పలేదా ఇంట్లో? చెప్పలేదురా, నీకు కలిసిండా? అవును, పొంగ కలిసిండు. ఏటో పనున్నదని చెప్పిండు. ఏటా అని అడగాలే నేను. టిఫిన్ చేసి పొమ్మనన్నా చెప్పవారా మరి బావకు? ఏం టిఫిన్ చేసిండ్రే? ఆమె అడుగుతుంది ముసలామె. టాబ్లెట్ వేసుకోనట, తొందర తెచ్చిండ్రి. టిఫిన్ ఎక్కడికి రగ్గంగరా? మేమే టిఫిన్ లేక ఏం లేక మళ్ళీ మాడుతున్నాం. టిఫిన్ చేయలే ఇంకా? మరి ఆమె ఏం తింటదే? బాగుంటే ఏం తినేటోడు? బావకు చెల్లెమ్మ స్పెషల్ శాండ్విచ్ చేసి ఇచ్చింది. శాండ్విచ్ మమ్మీ. ఏదో విచ్చి వేసింది, అదోడ మింగిండు. నాకు తెలిసి బేబీ మింగినట్టున్నది. నాకు దాని మీదనే డౌట్. ఎందుకంటే అమెరికాలో శాండ్విచ్ తినే బతికిందట మొత్తం. అందుకే గట్ల పాడైంది వెనకపోయినట్టు. బ్రౌన్ బ్రెడ్ అన్నారు, ఏమో అన్నారు. ఆ ముసలామెకు ఏదోటి వేసి ఉండి బ్రెడ్ తోటి. అన్నయ్య, ఎంత కష్టపడి చేసిన తెలుసా? సురేష్ లేడు కదా, నేనే తింటా అనుకున్నా. అమ్మా, ఆకలి తిప్పినట్టు అవుతుంది అన్నయ్య. అరే రాజుగా, నాకు కూడా ఎటో ఎటో అవుతుంది. ముసలిది కూడా ఎటో అవుతుంది అన్నది. ఆయనతో చక్కెర వచ్చి వాడు ఇక్క ఉప్మా పోతానే ముసల్దానా అంటే అద్దంటుంది. దానికి దోశలు పెసరట్లు కావన్నట. తొందర చేపోరా. అసలుగా ముసలామెను ఎవరు పట్టుకొచ్చిండ్రే? అదే వచ్చింది అన్నయ్య. సరే, ఏమేం తేవాలి? నాకైతే 2 ప్లేట్ల మసాలా దోశ, 2 ప్లేట్లు బోండాలు, 1 ప్లేటు వడ. 2, 2, 4, 5. నీకే మమ్మీ? నాకిగా ఇడ్లీ, వడ, దోశ, బోండాలు, పెసరట్టు ఏవి 2 ప్లేట్లుదే. మొత్తం 5, 5 రెంట్ల 10. 10 + 5 15. ఆ ముసలామెకు? ఆమెకు 5 ప్లేట్లు దేవన్నా, 5 రకాలు. ముసలికి ఎంతగానో తినదన్నయ్య. పెసరట్టన్న మసాలా దోశనన్న 2 ప్లేట్లు తీసుకురా. 2 తింటుందావే మరి? ఎక్కువ తినదంటివి? తినకపోతే నేను తింటే తీరా మిగులుతే. నువ్వైతే దానికి 2 పట్టుకరా. మొత్తం 17. గాడికి తీరా 3 ప్లేట్లు. 20. లెక్కలు వేసుకోబడితేవేమరా? తల్లికి చెల్లికి అయ్యకు కూడా పెట్టవా? ఏం సంపాదించుతున్నావురా? తల్లిదండ్రులను కాక ఎవరిని చూసుకుంటావురా? ఏమడతావే మమ్మీ నువ్వు? ఏం లెక్కలేసుడేంది? ఏం దేవన్నా గుర్తుపెట్టుకోని దేవన్నా అద్దా? లెక్కనా? పైసలు లెక్క పెడతానా అనుకున్నా. చికెన్లు మటన్లు అయితే తెచ్చినావు కదా. తెచ్చిన. తరదేరా ఎటో అవుతుంది. తప్పున దాయే గడ మంచంలో రూదా, మా ఇంటి ఇద్దరం కింద పడతాం చక్కెర వచ్చి. మొత్తం 20 ప్లేట్ల టిఫిన్లా బేబీ ఆంటీ మరి? నేను ప్లేటుకు 50 వేసుకున్నా, 1000 రూపాయలు ఫట్టు. ఇంతమందికి గన్ని టిఫిన్లా చచ్చిపోతా నేను రోజు ఇట్లా తేవాలంటే. అత్తకేడ పనిలేదు, రాణిని పట్టుకొని ఫంక్షన్కి ఒకడు అవసరమా? ఈడుంటే టిఫిన్లు చేస్తుండే, 1000 రూపాయలు సేవ్ అవుతుండే. 1000 రూపాయలు ఏంది? పెసరట్టు మసాలా దోశ 70-80 ఉంటుంది. 1500 బొక్క. ఇప్పుడే చికెన్లు మటన్లు పట్టుకొచ్చిన, అవి ఫుల్ రేట్లు. దానికి 3000 బొక్క అయింది. ఒక్కటే రోజు 5000 ఫట్టు. సాయంత్రం దాకా ఇంకేం పనులు చెప్తారో ఏమో. నాకు వచ్చే జీతంలా గింత ఖర్చులు నేను ఏ నుంచి పెట్టుకుంటా? నాకు వచ్చేది 25,000. నాన్ వెజ్లు, చికెన్లు, మటన్లు తెస్తే 5,000 ఫట్టు. డాడీ అసలు ఏ హెల్ప్ చేయడు. సామాన్లు ఎక్కడి నుంచి తేవాలి, కూరగాయలు ఏ నుంచి పట్టుకురావాలి, నెల రోజులు ఎట్లా గడవాలి? పాపం సురేష్ బావన్ అయితే అవి కావాలి ఇవి కావాలని అడగనే అడగడు. బాటిల్ కూడా ఏం తెప్పియాలి ఈసారి? 25,000తోటి ఎట్లా నెట్టుకు రావాలి? చిన్నారి పాలే తాగుతుంది. అది పాలు తాగుడు అయిపోయినాక సెర్లాక్లు అవి ఇవి తేవాలి. అవి ఫుల్ రేట్లుంటాయి. ఇప్పుడు చెల్లి ఊకుంటుందా? ఎన్ని తెచ్చినా మళ్ళీ ఏవో ఒకటి బయట నుంచి ఆర్డర్ పెట్టమంటుంది. జేబంతా ఖాళీ అయినా కూడా మా అమ్మ తే అంటది. ఏ నుంచి తెస్తా అని కూడా చూడది. ఖర్చుల గురించి రాణితోటి మాట్లాడాలి. మస్తు రోజులు అవుతుంది. ఏం చేయనో అర్థమైతలేదు. అమ్మో, ముందైతే టిఫిన్ పట్టుకురావాలి. ఆ ముసలామికి ఆయనతేమన్నా అయితే. ఏం చేస్తానవే బర్రే? మడిటాసం చేస్తాన్న.
ఎనర్జీ షేవింగ్ చేసుకుంటాను. టిఫిన్ వచ్చేదాకా నేను ఏటు కదలా. పొద్దుగాలనే గంటడు అన్నం తిన్నాంటివి కదనే చల్లటన్నం, మళ్ళీ ఆకలి అవుతానా అది. మరి నా కొడుకు బయటకు వెళ్ళి టిఫిన్లు తెస్తా అన్నాడు. నాకు బయట టిఫిన్లు అంటే బాగా ఇష్టం. నేను అందుకోసమే వెయిటింగ్ చేస్తాను. అది కడపానే ఉంటా అదే అది. అయినా బయట టిఫిన్లు ఎట్లా పాడైతాయి? నాకైతే ఓకారం వస్తుంది. సాయంత్రం దాకా అవే బేవులు వస్తాయి. చూ, ఇంట చేసుడు శాతం అయితేలే నీకు. ఇవాళ ఒక్కరోజు ఎట్లన్నా అడ్జస్ట్ చేసుకో అమ్మా. పెద్దమ్మ, నాకు అసలే ఆకలి ఇటో ఇటో అవుతుంది. దీని ఆకలికి గత్తర పోసమ్మరాను. దిక్కుమల్ల శాండ్విచ్ ఎవరు చేసిండో ఏమో, తిన్నప్పటి నుంచి మోషన్స్ అయితేనే ఉన్నాయి. అను అను ఏమనమంటావు? అనసూయ అని అను అంట. దాన్నే ఏమనమంటావు అంటానా? దాని పేరు అను. దాని పేరు నేనెందుకు అనాలే? అను కాదు, ఇయను. ఇయ్యనన్నా ఎందుకు? నా పనులు చూడబుద్ధి అవుతుందా నీకు? నేను నీతో మాట్లాడడం లేదు. నాతోటి మాట్లాడుకుంటా నాతోటి మాట్లాడతలేనంటది. పిసదా ఏంది ఇది గిట్ట? ఎట్లా జుట్టు బాగానే పెంచింది కదా, పిసది పెంచినట్టు ఆనే పిసగిట్టలు అయితే అన్నదే. అనసూయ గదేందో వేసి మునుగుతుందట, నీరసం వచ్చి చచ్చిపోతుందట, టిఫిన్ తినేదాకా అట్లనే కూర్చుంటుందట. చచ్చిపోని పీడ పోతుంది. చచ్చిపోని పీడ పోతుంది అంటానవా? విన్నావే అనసూయ? తింటాన్నా, కానీ ఇప్పుడు నేనేం మాట్లాడా. టిఫిన్ తినేదాకా, టిఫిన్ తిన్నాక దాని సంగతి చెప్తా. అంటే అనద్దు కానీ నువ్వేటో పాడైనవేమే, ఇంత బొచ్చు ఇన్ని బలిగుడ్లు పెట్టుకొని. ఇదే ముద్దుగుంటుంది. ఆయనకి నువ్వెట్లా నచ్చినావు? నువ్వే అన్ని వాడేసినట్టున్నావు కదనే. కాదు, మురళియే నన్ను పడేశాడు. ఊతే కొట్టుకుపోయేటట్టున్నావు నువ్వు వాడుడైందే. నేనైతే నమ్మ, ఏటో ఉన్నావంతా నువ్వేమో వేసినావన్నీ. లేకపోతే గీ బర్రెది ముద్దుగుంటుంది, దాన్ని ఇడిచిపెట్టాడు నీ అంటే ఎందుకు వాడతాడు? ముద్దుగున్నదా? మొద్దున్నది. నువ్వు సన్నగా ఉన్నావని నీ ఎంట తిరిగింటా ఇక అందం ఏమన్నా అందమని ఇది? అవును, నేను చాలా అందంగా ఉంటాను. నువ్వు చెప్పుకొని తిరుగుడు కాదు, చూసిన వాళ్ళు చెప్పాలి. అందుకే కదా మురళి నన్ను పెళ్లి చేసుకున్నాడు. అదే ఆలోచిస్తున్నా ఎందుకు వేసుకున్నాడా అని. ఆస్తులు పాస్తులు గిట్ట బాగానే ఉన్నాయి ఏంది నీకు? అవన్నీ నీకెందుకు? ఆస్తులను చూసి గిట్ట వాడడా మరి అని. నా కొడుకు అమెరికాలో డాక్టర్, మస్తు సంపాదిస్తాడు. కొడుకు ఇంతోటే ఉట్టే, ఈడియాసుడికే ఉట్టే కాదా? మురళి కొడుకేవాడు కాదని ఎవరన్నారు? నేను కొడుకు పుట్టినాక సంగతి అంటలేను, కొడుకు డాక్టర్ అయినాక సంగతి కూడా అంటలేను. ముందు నీకు ఎట్లా పడ్డాడు అంటన్నా. నిన్నేమిటికి వేసుకున్నాడు? మేమిద్దరం లవ్ చేసుకున్నాం. లవ్ అండ్ కేర్. ఇప్పుడు అర్థమైంది. ఏమా గుడ్డిది అంటారు కదా, నిజంగానే గుడ్డిది. నిన్ను చూస్తే మా అర్థమవుతుంది.